హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లైఫ్ నేను టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను నైట్ టఫ్ ఫైట్ అయ్యింది. ఇంకొక 20 రన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉంటే సౌత్ ఆఫ్రికాది బిగ్ విక్టరీ సౌత్ ఆఫ్రికా కదా, హైదరాబాద్ ఆఫ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ గెలిచేది. సో ఈరోజు ముంబై ఇండియా వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ముంబై ఇండియా బీట్ కోల్కతా. ఈరోజు ముంబై ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది కోల్కతా మీద. నిన్న కొంతమంది చాలా స్ట్రాంగ్గా కోరుకున్నారు. లాస్ట్లో నిలకడలేనితనంతో సౌత్ ఆఫ్రికా మన హైదరాబాద్ కిందకి దిగజారింది. ఒక స్ట్రాంగ్ నిలబడి ఒక 220 వచ్చుంటే స్కోరు గ్యారంటీగా హైదరాబాద్ గెలిచిపోయింది. 220 వచ్చుంటే 200 దగ్గరకు వచ్చింది. లాస్ట్లో కోహ్లీ వాళ్ళు కూడా ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కోహ్లీ గెలిపించేశారు గేమ్ని. సో నిన్న గేమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ కొంచెం చాలామంది స్ట్రాంగ్గా కోరుకున్నారు బెంగళూరు గెలవాలని. అందరు కోరికల ఆశయాలు ఫలించి అది బెంగళూరు గెలిచింది. ఒక 220 వచ్చి ఉంటే కనుక డెఫినెట్గా హైదరాబాద్ గెలిచిపోయాడు. 220 అక్కడ 210 వచ్చినా గెలిచిపోయింది హైదరాబాద్. కానీ మన ఫీల్డింగ్, మన బౌలింగ్, మన బ్యాటింగ్ బాగుంది. అప్రిషియేట్. గేమ్ ఈజ్ ఎ గేమ్, స్పాంటేనియస్గా తీసుకోవాలి. గేమ్ ఈజ్ ఎ గేమ్ కాబట్టి స్పాంటేనియస్ తీసుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది ముంబై ఇండియా గ్యారంటీ గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ది 2 టీమ్స్ అండ్ కంగ్రాట్స్ టు బెంగళూరు. చాలా ఇక్కడ మా హైదరాబాద్లో 50 మెంబర్స్ నువ్వే గెలవాలని కోరుకున్నారు. హైదరాబాద్లో 50 మెంబర్స్ మీ టీమే గెలవాలని కోరుకున్నారు. మా వాళ్ళు లాస్ట్లో నిలకడతానని లేక మేము ఓడిపోయాం. అదే నిలకడగా కొట్టుంటే 220, 210 నుంచి 220 మధ్యలో స్కోర్ ఉండే కనుక బెంగళూరు ఓడిపోయేది. కానీ గేమ్ అనేది స్పోర్టివ్నెస్గా తీసుకోవాలి, టాలెంట్ని గుర్తించాలి గేమ్ అనేది. సో నిన్న జరిగింది టఫ్ ఫైట్, ఈక్వల్ సక్సెస్ టు టీమ్స్. కంగ్రాట్స్ టు బెంగళూరు. మా 50% చాలామంది బెంగళూరే గెలవాలని కోరుకున్నారు. అంత స్ట్రాంగ్గా కోరుకున్నారు కాబట్టి బెంగళూరు గెలిచింది అందరు ప్రార్థనలు ఫలించి. సో ఐ ఎంకరేజ్ దట్ గేమ్. ఈరోజు పక్కా ముంబై ఇండియా గెలబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరితో చేతులు కలిపి ఉద్యోగంలో స్థించిన వాడు అవసరం వాడుకున్నవాడు నీకు సహాయం చేస్తాను తిప్పించుకున్నాడు. ఒకటి తిప్పించుకుని మాట్లాడాడు. ఆ గ్రూప్ పాలిటిక్స్ మీడియా ప్రపంచాన్ని అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నాడు, జీవితంలో ఎదగలేడు. ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేనివాడు రాజ్యం వెళ్తాడు. ఎవరిని కించపరచాల్సిన అవసరం నాకు లేదు, ఎవరిని అవమానించాల్సిన అవసరం నాకు లేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనవంతు, సర్వే సృష్టి సుఖనవంతు. కుదిరితే మంచి 10 మందికి సాయం చేయండి, లేదా కృష్ణారామ అనుకుంటూ మూల కూర్చోండి. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం చూడాల్సిన పద్ధతిలో చూస్తే, కర్మ ఆడాల్సిన పద్ధతిలో ఆడితే ఎవడు దానికి ఏం చేయలేడు. ఎవరి జోలికి వెళ్ళదు, బ్రాహ్మణ్స్ జోలికి అస్సలు వెళ్ళద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనిషి పొట్ట జోలికి వెళ్ళదు, బ్రాహ్మణ్స్ జోలికి అస్సలు వెళ్ళదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.